బాగున్నారండి? ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చూడండి, నేను ఈ మధ్య కాలంలో నన్ను ఒక యూత్ మీటింగ్ పిలిచారు. సుమారుగా మంచి సెట్‌లన్నీ వేసి చాలా బాగా రెడీ చేసినారు. చాలా మందిని ఇన్వైట్ చేసినారు. బయట నుంచి ఒక సుమారుగా వచ్చినారు 300, 400 మంది వచ్చినారు. నాకేం చెప్పినారంటే, "నువ్వు దలాల స్టోరీ చెప్పాలి. సింసోన్ స్టోరీ చెప్పాలి" అని చెప్పి. ఆయన ఎట్లా మోసపోయిండు, ఒక సాతాన్ ఎట్లా ఆయన్ని వంచింది అనేది నువ్వు ఆ స్టోరీ చెప్పమని చెప్పిండ్రు. నేను స్టోరీ అంతా బాగా చాలా చక్కగా చెప్పి అంత స్టోరీ చెప్పాను. మీకు తెలియకుంటే కామెంట్ చేయండి. సింసోన్ దలాలా స్టోరీ నేను మీకు చెప్తాను. ఎలా మోసపోకూడదు, ఎలా ఉండకూడదు, యవనస్తులు చాలామంది ఈ రోజుల్లో ఇట్లా మోసపోతున్నారని చెప్పేసి నేను క్లియర్గా స్టోరీ చెప్పాను. చెప్పిన తర్వాత స్టోరీ మొత్తం ఆ 300 మంది 250 మంది అందరూ విని ఇంటికి వెళ్ళినారు. ఇంటికి వెళ్ళి ఇంకొక రోజు మళ్ళీ వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఒక అబ్బాయి ఒక 18, 19 ఇయర్స్ ఉంటుంది. ఆ అబ్బాయి వచ్చి, "అక్క నువ్వు సింసోన్ స్టోరీ చెప్పినావు. సింసోన్కి మళ్ళీ శక్తి వచ్చింది, మళ్ళీ అంత బలం వచ్చింది, అందరినీ జయించినాడు. కానీ దలైలా అనే క్యారెక్టర్ గురించి నువ్వేం చెప్పలేదే" అంటే, "నాన్న, దలైలా వచ్చి ఒక మోసగత్తె. ఆమె మోసం చేసింది కాబట్టి ఆమె బైబిల్లో నుంచి తీసివేయబడింది. సో ఆమె లిఖించబడలేదని నేను చెప్పాను." కానీ అబ్బాయి పదే పదే అదే అడుగుతున్నాడు. దలైలా స్టోరీ ఏమైంది, దలైలాకి ఇంకొక పెళ్ళి అయింది, ఆ దలైలాకి ఏమైంది. చూడండి, సాతాను మోసపుచ్చేవాడు సాతాన్ని నమ్మొద్దండి. అంటే జనాలు ఈ రోజుల్లో సాతాన్ని ఎక్కువ నమ్ముతాండ్రు. దలైలా గురించి ఎందుకు రాయలేదు బైబిల్లో? దలైలా ఏమైంది? అసలు ఆమె మోసగత్తే సాతాన్ పట్టిందని చెప్పిన నేను. ఆమె గురించి నేను చెప్తే వీళ్ళు ఆ స్టోరీ అంతా వదిలేసి, స్టోరీలో ఆత్మ వచ్చింది, వాళ్ళు మాట వినకుండా పోయింది, స్టోరీలో ఎందుకు మాట వినలేదు, ఈ స్టోరీ అంతా వదిలిపెట్టేసి దలైలా గురించే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. అంటే సాతాను ఎంత బాగా క్రియేటివిటీగా మాట్లాడుతుందంటే, నువ్వు ఎంత పరిశుద్ధాత్మతో మాట్లాడినా కూడా వాళ్ళు సాతాన్ గురించే ఎక్కువ ఎంక్వైరీ చేసేది. ఇప్పుడు చాలామంది ఇట్లనే ఉండరు. ఏమంటే బైబిల్ అంతా వదిలేసి, ప్రేయర్ అంతా వదిలేసి, వేసిన సెట్లు క్లీన్ చేసిన, ఈ సేవకి ఎంత పరిచర్య చేసినా, ఇంత కష్టపడినా కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక మిస్టేక్ ఉంటే దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు చాలామంది. దేవుడి గురించి మీరు నమ్ముకోండ్రా అంటే, పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ దలైలా ఎట్టపోయింది, ఈ సెట్లు ఎందుకు ఎట్టేయలేదు, ఇది సరిగ్గా చేయలేదు, భోజనాలు సరిగ్గా లేదు, ఇల్లు సరిగ్గా లేదు, చర్చ్ సరిగ్గా లేదు, చర్చికి వచ్చిన విశ్వాసులు సరిలేదు. చర్చిలో కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. అర్థం చేసుకోండి, మీరు పాత వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మీరు బైబిల్ వాక్యాలు, మంచి వాక్యాలు చెప్పిందంతా వదిలిపెట్టేసి ఎక్కడో ఏదో ఒక మూలన ఏదో ఒకటి మీకు ఇంట్రెస్ట్ అయిండేది ఆ పాయింట్ పట్టుకొని దాన్నే సాగదీస్తుంటారు తప్ప దేవుడి గురించి అసలు దలైలా గురించి నీకెందుకు? ఆమె ఎట్లా పోతే నీకెందుకు? దాని స్టోరీ ఎట్లా పోతే నీకెందుకు? ఆమె మోసగత్తే అని తేలిపోయింది, ఆమె మోసం చేసిందని తెలిసిపోయింది.